మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అండి. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకు G+1 కన్స్ట్రక్షన్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్, పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ లిమిట్స్లోని మనకు హైదనగర్ దాటగానే గుంటూరు ఏరియాలో ఉంది. మనకి ఇది 25 ఫీట్ రోడ్ అండి. ముంగట కనపడుతుంది కదా, ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో మనకి ఇది ఫేసింగ్ వచ్చేసి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది G+1 మొత్తం ఎలివేషన్ అన్ని కంప్లీట్ అయిపోయింది. చూడవచ్చు, ఎలివేషన్ బ్యూటిఫుల్గా ఉంది. పెయింట్ కూడా వేశారు, రెడీ టు మూవ్ అనమాట. అండ్ మనకి ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా చూడవచ్చు. సో ఇల్లు లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా డిజైన్ చేశారో ఒకసారి చూద్దామండి. సో మనకి ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వేశారు, ఇది చూడొచ్చు. మనకి ఇది మెయిన్ గేట్. ఇది ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి వచ్చాం కదా. మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా చూడొచ్చు. ఇది పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఇచ్చారు, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. కార్ పెట్టుకున్న, బైక్స్ పెట్టుకున్న డ్యామేజ్ కాకుండా. మనకి పార్కింగ్ ఏరియా పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు చూడొచ్చు. లైటింగ్స్ కూడా ఫిట్టింగ్ చేశారు. అండ్ మనకి ఇక్కడనే మెయిన్ గేట్ పక్కనే మనకి ఇది బోర్వెల్ ఇది. అండ్ దీని పక్కనే మనం చూస్తున్నాం కదా సంప్, వాటర్ సంప్ ఇది. సో మెయిన్ డోర్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అంతా. సైడ్కి గ్లాస్ ఫిట్టింగ్ అండ్ పెయింటింగ్ కూడా వచ్చింది విత్. సో నెక్స్ట్ లోపలికి వద్దాం. సో మనకి ఇదంతా హాల్ ఏరియా. హాల్ పెద్దగా వచ్చింది, ఇదంతా చూడొచ్చు, చాలా విశాలంగా ఉంది. అండ్ మనకు పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంది. లైట్ ఫిట్టింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకు హాల్లోనే ఒక విండో వచ్చింది, ఇది చూడొచ్చు మెయిన్ డోర్ పక్కనే. అండ్ మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం టైల్స్ ఇచ్చారు, వైట్ టైల్స్ డిజైనింగ్వి. అండ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, ఇక్కడ కింద సెల్ఫ్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్ కింద. అండ్ మనకి ఇక్కడ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకు సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ఇది కిచెన్ చూద్దాం ఒకసారి. సో మనకి ఇది కిచెన్ చూడొచ్చు, ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూస్తున్నాం కదా. సో మనకి ఇక్కడ కిచెన్ డోర్ ఉంటుంది కదా, ఇది మనకు బయట సైడ్ స్టెప్స్ కిందికి వెళ్తుంది. ఇది పార్కింగ్ వైపు మళ్ళీ మనకు వాస్తు ప్రకారం ఇక్కడ పెట్టారు. హాల్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. సో మనకు హాల్ నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళగానే బ్యాక్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వాల్ పెయింటింగ్ చాలా కలర్ఫుల్గా వచ్చిందండి, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఇక్కడే హ్యాండ్ వాష్ ఇచ్చారు ఒకటి. అండ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా చేసుకోవచ్చు, ఇక్కడ ఏరియాని స్పేస్ వచ్చింది మనకి హాల్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ మనకి ఇది కామన్ బాత్రూమ్, ఇది సెంటర్లో వచ్చింది. నెక్స్ట్ ఇది మనం చూస్తున్నాం కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చాలా స్పేసియస్గా ఉంది ఇది. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది, సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయాయి. పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు, కంప్లీట్ అయిపోయింది ఇందులో కూడా. అండ్ మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా ఫ్రెండ్స్ ఇది. సో ఇది G+1 కదా, పైనకి వెళ్దాం. పైన ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఇంకా నెక్స్ట్. మనకి ఇక్కడ సెట్ బ్యాక్ చూడొచ్చు, కాంపౌండ్ వాళ్ళకి మనకు హౌస్కి ఇలా మనకు ఇల్లు చుట్టూ ఉంటుందన్నమాట. ఇలా ఉంటే వెంటిలేషన్ అండ్ ఎయిర్ మంచిగా వస్తుంది, అందుకే ఇలా పెట్టారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు, పార్కింగ్ ఏరియా పక్కనే మనకు ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు. గ్రానైట్ వచ్చింది ఇక్కడ కూడా. మనకి డోర్ కిచెన్ డోర్ అనమాట, ఇక్కడ నుంచి కూడా కిచెన్లోకి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇవన్నీ స్టెప్స్, ఇది స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారు. అండ్ సైడ్ రైలింగ్ చూడవచ్చు, అల్యూమినియం కూడా ఫిట్టింగ్ చేశారు. సో మనకి ఇదంతా మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇదంతా బాల్కనీ ఏరియా. సో పైన బాల్కనీ ఏరియా పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు బయట. అండ్ మనకి ఇక్కడ
ఫ్రంట్ సైడ్ రైలింగ్ వచ్చింది. అండ్ మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఇచ్చారు. సో మనకు మెయిన్ డోర్ చూడొచ్చు, మంచి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. లోపల చూద్దాం. మన ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా హాల్. ఇది మనకు హాల్ ఎల్ షేప్లో వచ్చింది. ఇది చూడొచ్చు, స్పేసియస్గా ఉంది. పక్కనే మనకి ఇక్కడ విండో వచ్చింది. సో మనకి ఇదంతా టీవీ యూనిట్ ఏరియా ఇది. సో మనకి ఇది గెస్ట్ సిట్టింగ్ ఏరియా అవుతుంది. ఇక్కడ ఇది మనకు డైనింగ్ ఏరియా. ఇది ఇక్కడ మన సెల్ఫ్లు కూడా ఇచ్చారు. అండ్ పక్కనే మనం చూడొచ్చు, ఇది పూజా గది హాల్ పక్కనే ఉంది. అండ్ మనకి ఇక్కడ పూజా రూమ్ పక్కనే ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ నెక్స్ట్ మన కిచెన్ పక్కనే ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకు హాల్ బ్యాక్ సైడ్ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది సో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా. ఈ పక్కనే మనకి ఇది కామన్ బాత్రూమ్. ఇది అండ్ మన కామన్ బాత్రూమ్ పక్కనే ఇది చూస్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు ఒక విండో వచ్చింది. షెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇలా. ఇది చాలా పెద్ద వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. మనకు కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మనకు వైట్ టైల్స్ వేశారు ఇందులో. పైన మనకు ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. సో మనకి ఇది నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు G+1 ఇండిపెండెంట్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది మనకు కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండొచ్చు. మనకు రేట్ వచ్చేసి 1,20,00,000. డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు డిస్ప్లే మీద కనపడుతుందిగా, నెంబర్ కాంటాక్ట్ చేయండి. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను, గుంటూరు ఏరియా. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ లిమిట్స్లో వస్తుంది అనమాట.